సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు పాచమైలారం పారిశ్రామిక వాడలో వ్యర్థ జలాల శుద్ధి కర్మాగారం 104 కోట్ల వ్యయంతో నిర్మించబడింది. ఈ ప్లాంట్ను శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ, అటవీ శాఖ మరియు ఎన్విరాన్మెంట్ శాఖ మార్చులు కొండా సురేఖ, ఇండస్ట్రియల్ మరియు ఐటీ శాఖ మార్చులు శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్గా మొట్టమొదటిసారిగా పాషమైలారంలో ఇంత పెద్ద సిఈటిపి ప్లాంట్ను ప్రారంభించుకోవటం గర్వంగా ఉందన్నారు. అవసరాలకు అనుగుణంగా పరిశ్రమలు పెరుగుతూనే ఉన్నాయి. పరిశ్రమల్లో కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం అధునాతన టెక్నాలజీతో సిఈటిపి ప్రాజెక్టును ప్రారంభించిందన్నారు. రాంకీ సంస్థ ఇండస్ట్రియల్ వేస్టేజీ సిఈటిపి ప్లాంట్ ద్వారా వ్యర్థ జలాలను శుద్ధి చేసి మళ్లీ పరిశ్రమలకు అందజేస్తామన్నారు. అనంతరం మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ ఇందిరాగాంధీ హయాంలో పాషమైలారంలో 1980లో పరిశ్రమల స్థాపన జరిగిందని తెలిపారు. వాతావరణ కాలుష్యాన్ని కాపాడాల్సిన ధర్మం మనందరిపై ఉందని, పరిశ్రమల ద్వారా వచ్చిన వ్యర్థాలను శుద్ధి చేసేందుకు సిఈటిపిని ప్రారంభించుకోవటం ఆనందంగా ఉందన్నారు. కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఫౌండేషన్ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి కొండారెడ్డి గారు చెప్పారు, ఏషియాలోనే నంబర్ 1 ట్రీట్మెంట్ అని చెప్పిండ్రు. ఇది 104 కోట్లతోని స్థాపిస్తున్నాము. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద చేయాలనుకున్నారు, కానీ వారు ఉన్న బిజీతోని వారు రాలేకపోయారు. మరి వారి స్థానంలో మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారి చేతుల మీద, మరి కొండా సురేఖ గారి చేతుల మీద ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం మనం. మరి ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ వాతావరణ కాలుష్యం లేకుండా చేస్తున్నారనేది చాలా మంచి పరిణామం. ఇది మరి వాతావరణ కాలుష్యాన్ని కాపాడవలసిన ధర్మం మన ఇండస్ట్రియల్స్కి అందరికీ ఉన్నది. కాబట్టి మరి అదేవిధంగా ఈ ఇండస్ట్రీలో పనిచేసే లేబర్ కానీ లేకుంటే ఇండస్ట్రియలిస్ట్ కానీ మీకు తెలుసు, కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. మీకు అందరికీ తెలుసు, పాత ప్రభుత్వం 10 ఏళ్ళు ప్రభుత్వం చేసింది, కానీ ఈ విధంగా ఇంటరాక్షన్ లేకుండా మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇది ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజలందరూ క్షేమంగా ఉండాలి. మరి ఇండస్ట్రియలిస్ట్కు ముఖ్యంగా వారికి కావాల్సిన పర్మిషన్స్ కానీ ఇంకోటి కానీ ఏదున్నా కూడా త్వరగా చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన వక్తలు చెప్పిండ్రు, ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో 10 సంవత్సరాల దొరకని పర్మిషన్ ఐఐసి ఎండి ఈ 80 రోజులలో అందించిండనే విషయం ఇప్పుడు చెప్పిండు. మరి ఆ విధంగా ప్రభుత్వం పనిచేస్తున్నందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తూ, మరి అదేవిధంగా మన జిల్లా మంత్రి గారిని కోరడం ఏమిటంటే, వాళ్ళ అవసరాలు ఏవైతే ఉన్నాయో వారు కూడా చెప్పిండు, తప్పకుండా తీరుస్తామని. మరి ఇక్కడ వాటర్ లేదని చెప్పి విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పారు. వాటర్ గురించి కూడా నా తరఫు నుంచి మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంతకుముందు మందిరా వాటర్ వస్తుంటాయంట, ఇప్పుడు మిషన్ భగీరథ వాటర్ పైప్ లైన్ ఈ ఇండస్ట్రీలోకి వెళ్ళి పోతున్నది, కానీ వాటర్ ఇవ్వడం లేదని చెప్తున్నది. తప్పకుండా మినిస్టర్ గారికి నా రిక్వెస్ట్ ఒకటే, దామోదర్ రాజనరసింహ గారికి ఈ నీళ్ళకు సంబంధించిన సమస్య ఏదైతే ఉన్నదో దాన్ని తీర్చాలి, ఇండస్ట్రీకి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుతూ, మరి ముఖ్యంగా ఈ ప్రజాప్రభుత్వ నాయకత్వం వహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు నిజంగా ఒక శుభ సందర్భం. నేను ఒక ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా మొట్టమొదటిసారి ఈ మంచి కార్యక్రమంలో పాలుపంచుకునే అవకాశం నాకు కల్పించిన రామ్కి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది టీపీపీ
మోడ్లో తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం పొల్యూషన్ ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతుందో ఇప్పుడే వారి మాటల్లో చెప్పడం జరిగింది. రాను రాను మనకు వాతావరణ కాలుష్యం పెరిగిపోతూ ఉంది. దానివల్ల మన జనరేషన్ తర్వాత జనరేషన్ వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎట్లా ఉంటాయో అని ఆలోచించాలంటేనే భయపడేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి సందర్భాల్లో అవసరాలకు మరి ఇండస్ట్రీస్ పుట్టుకొస్తూనే ఉంటాయి. ఇండస్ట్రీస్ వచ్చే కొద్దీ ఈ యొక్క పొల్యూషన్ అనేది పెరిగిపోతూనే ఉంటుంది. అది అన్లిమిటెడ్గా జరిగినప్పుడు దాన్ని ఒకటేసారి కంట్రోల్ చేయడం చాలా కష్టతరమైనటువంటి విషయం. దానికంటే ముందే మనం జాగ్రత్త పడడం వలన రాబోయే రోజుల్లో పొల్యూషన్ కంట్రోల్ని మనం నెమ్మదిగా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. మరి దాంట్లో భాగంగానే అధునాతన టెక్నాలజీ తోటి ఈరోజు ఈ CETP ఓపెన్ చేయడము చాలా సంతోషంగా ఉంది. మరి ఇది పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని ఇది ఒకవేళ సక్సెస్ అయితే రాష్ట్ర దేశవ్యాప్తంగా ఇటువంటి ప్లాంట్స్ పెట్టే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటే ఈ ప్రాజెక్ట్ యొక్క గొప్పతనాన్ని మనం మెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది 100% సక్సెస్ అవుతుందని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ అధికారులు కానీ స్థానిక మరి ఇప్పుడు రామ్కి సంస్థ వాళ్ళు కానీ చెప్పిన విషయాలను బట్టి ఇక్కడ దాదాపు 540 ఇండస్ట్రీస్ ఉంటే దాదాపు కెమికల్వి 60 ఇండస్ట్రీస్ ఉన్నాయి. మరి దాదాపు ఇక్కడ 125 మంది రోజు కూడా ఎంప్లాయ్మెంట్ ఉంది, వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఈ వేస్ట్ ఏదైతే ఉందో ఇండస్ట్రియల్ వేస్ట్ ఇక్కడ నుంచి జీడిమెట్లకు ఎక్కడికో ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ డిస్పోజ్ చేస్తారని చెప్పి మరి ఇప్పటి వరకు జరుగుతున్న విషయం. కానీ ఆ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లము మళ్ళీ ఆ పొల్యూషన్గానే వదిలిపెట్టే దానివల్ల ఇంకా పొల్యూషన్ పెరిగిపోతుంది కానీ తరిగే అవకాశం లేదు. కాబట్టి ఈ ప్లాంట్ వల్ల ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం తగ్గడమే కాకుండా మరి జీరో పొల్యూషన్ తోటి ఇక్కడ మనం మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా తిరిగి మళ్ళీ వాటర్ రీయూజ్ చేసుకునే విధంగా ట్రీట్మెంట్ జరుగుతూ మరి ఎటువంటి సాలిడ్ వేస్ట్ కూడా మిగలకుండా మనం కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఈ ప్లాంట్ని రూపొందించడం నిజంగా అభినందనీయం. మరి మా వరంగల్లో కూడా ఈ కార్యక్రమం నడుస్తుందని ఇప్పుడే గౌతమ్ రెడ్డి గారు చెప్పారు, మా టెక్స్టైల్ ఇండస్ట్రీ దగ్గర. అది కూడా వీలైనంత త్వరలో పూర్తి చేసి మా ఇండస్ట్రీస్ ప్రారంభించకముందే మీరు ప్లాంట్ను ప్రారంభిస్తే బాగుంటుందనే విషయాన్ని కూడా నేను విన్నవించుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈ కామన్ ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది సుమారు 104 కోట్లతోటి నిర్మించడము, అందులో ప్రధాన పాత్ర రామ్కి గారు, మా CEO అయిన గౌతమ్ రెడ్డి గారు పాత్ర పోషించడము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే కానీ తెలంగాణ ప్రభుత్వమే కానీ PCB కానీ వీళ్ళందరూ ఇలా భాగస్వామ్యం కావడము శుభ పరిణామము. ఎక్కువ సమయం తీసుకోకుండా 2-3 అంశాలు నేను ప్రస్తావిస్తాను, ఏవైతే లేదా నా దృష్టికి వచ్చినాయో. ప్రధానంగా ఇంతకుముందు నేను అడిగాను మా దుర్గా ప్రసాద్ గారిని, ఈ పారిశ్రామిక రంగం ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు స్థాపించినారంటే వారు చెప్తుండే 85 అని చెప్పి. నాకు తెలిసినంత వరకు, జ్ఞాపకంత వరకు పటాన్చెరు Patancheru area was converted to industrial belt when late Prime Minister Indira Gandhi was the Member of Parliament from Medak. It was in 1980. సబ్సిడీసే కానీ, ల్యాండ్ అలొకేషనే కానీ, పారిశ్రామిక రంగమే కానీ ఇవన్నీ కూడా వచ్చినాయి, ఆ కాలంలో వచ్చినాయి. నెమ్మదిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఈ ప్రాంతం పారిశ్రామిక ప్రాంతం సుమారు 540 పరిశ్రమలు, అందులో ముఖ్యంగా ఫార్మసీ, కెమికల్ రంగానికి సంబంధించి 60 సంస్థలు ఉన్నాయి. ఈరోజు ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ వల్ల ప్రత్యేకంగా ఈ ఫార్మసీ, కెమికల్ ఇండస్ట్రీకి ఒక రక్షణ, ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయడము, ఈ వేస్టేజ్ని
ట్రీట్మెంట్ ద్వారా 50% మళ్ళీ నీరు వారికి అందియడము, ఇవన్నీ చక్కటి నిర్ణయాలు, మంచి ఆలోచన, మంచి ఆచరణ. దానికి తోడు ప్రధానంగా ప్రభుత్వాన్ని అడిగింది ఈ ఐలా అసోసియేషన్ వారు. ఒకటి మా దగ్గర 3 ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి, ఒక ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి, 3 వింగ్స్ ఉన్నాయి. దీన్ని ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి ఈరోజున్న 16 మంది ఎంప్లాయీస్ కాకుండా 32 మంది ఎంప్లాయీస్ని మీరు కేటాయిస్తే రేపు పొద్దున మమ్మల్ని ఆదుకున్న వారు అవుతారని చెప్పి నేనంటాను. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తాము, మీకు సహకరిస్తాము. కానీ మీ దగ్గర కూడా CSR ఫండ్ ఉంటుంది కదా, ఆ ఫండ్ ద్వారా మీరు కూడా టేకప్ చేసి 16 మంది కానీ 32 మందిని కూడా మీరు అపాయింట్ చేయొచ్చు. దానికి తోడు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని పెట్టి ఒక స్కిల్డ్ ఎంప్లాయీని, నైపుణ్యం ఉన్న ఎంప్లాయీ మనం తయారు చేయాలి. ఈ సమాజానికి, ఈ పారిశ్రామిక రంగానికి అందియాలి. మనది ప్రశస్తం పొందిన పారిశ్రామిక రంగము. ప్రధానంగా పొల్యూషన్ని కంట్రోల్ చేయాలి. మనం చూస్తున్నాం ఏ రకంగా ఇక్కడ పొల్యూషన్ పెరుగుతున్నదో. ఈ మైనింగే కానీ, పారిశ్రామిక రంగమే కానీ, పారిశ్రామిక రంగానికి కేటాయించిన ల్యాండ్లలో కూడా ఈరోజు కమర్షియల్ యూనిట్స్ వస్తున్నాయి పర్మిషన్లు లేకుండా. అంటే అంత లాపర్వాయి ఉన్నది, అంత నిర్లక్ష్యం ఉన్నది, అంత కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. ప్రభుత్వం ఒక పర్పస్ గురించి ల్యాండ్ అలొకేట్ చేస్తే, కేటాయిస్తే ఆ ల్యాండ్ని ఆ పరిశ్రమకు వాడకుండా నేరుగా కమర్షియల్ యూనిట్స్గా, రెసిడెన్షియల్ యూనిట్స్గా మారుస్తున్నారు. దాన్ని కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకుంటుందనే విషయాన్ని సభ ద్వారా నేను పాత్రికేయ మిత్రులకు తెలియజేస్తున్నాను.